హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. సో నేను మార్నింగ్ ఊడ్చి చల్లి ముగ్గులేసేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత పిల్లలు ఇంకా లేవలేదు కదా, టిఫిన్ చేద్దామని చపాతీ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. సో చపాతీ పిండి కలిపేసి చపాతీలు అయితే చేశాక వాళ్ళని అయితే లేపేద్దామని అయితే అనుకున్నాను అనమాట. సో నేనైతే చపాతీ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు చేసినా మడత చపాతీ చేస్తాను. మీరే చపాతీ చేస్తారో కామెంట్ చేయండి. నార్మల్ చపాతీ అసలుకే చేయను, అప్పటికప్పుడు చేసుకొని తిన్నా కూడా మడత చపాతీ చేస్తాను. మా పిల్లలకి అదే ఇష్టము, అసలు అలవాటు లేదు ఉత్త చపాతీ పిల్లలకి. నాకు చిన్నప్పటి నుంచి ఈ చపాతీ చేయడమే అలవాటు, ఇదే నేర్చుకున్నాను, ఇదే చేస్తాను. సో ఇలా మడత అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఫోల్డ్ చేసాం కదా, నెక్స్ట్ ఇంక కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి సమోసా లాగా చేసి అన్నీ అలా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏదైతే సమోసా లాగా షేప్ పెట్టామో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి చపాతీలాగా చేసి అప్పుడు కాలుస్తాము. సో చపాతీలు చేయడం అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ టీ మసులుతేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ పిల్లలకి పాలు కాగబెడుతున్నాను. సో చపాతీ చేశాను కదా, అందులోకి అయితే కర్రీ అయితే ఏం చేయను అనమాట. నేను చాయ్లో చపాతీ పెట్టుకొని తింటాను, అలాగే పిల్లలు పాలల్లో చపాతీ వేసుకొని తింటారనమాట. సో మా ముగ్గురికే కాబట్టి తలా 2 చపాతీలు చేసుకున్నాము. టిఫిన్ ఇంతే అండి, కర్రీ స్పెషల్గా ఏమీ చేయను. పూరి చేసుకున్నా కానీ పూరీలోకి కర్రీ ఏం చేయనండి. మళ్ళీ పాలల్లో పిల్లలు తింటారు, మేము ఛాయ్లో అయితే తింటామన్నమాట. సో నాకు ఛాయ్లో చపాతీ పెట్టుకొని తినడం చాలా ఇష్టము. సో 2 చపాతీలు ఇలా తినేసాను. మేమైతే ఛాయ్ తాగేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు. స్కూల్ అయితే లేదనమాట. వంట చేయడానికి టమాటాలు, ఆనియన్స్ అలాగే మిర్చి అయితే కట్ చేసి పెట్టాను. సో నేనైతే టమాటా ఎగ్ కర్రీ వండమని బావ చెప్పాడు. సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను, నేనే వంట చేస్తున్నాను. మధ్యలో ఏమైందంటే మా బావ వచ్చి కర్రీ కలపడము, టమాటాలు మొత్తం స్మాష్ చేయడము అలా చేశాడనమాట. సో నేను మొత్తం వీడియోని క్లియర్గా తీయలేకపోయినా. ఇక మధ్యలో నేను ఉప్పు కారం వేసుకునే టైంలో చేశాను, కానీ ఎగ్ ఇందులో కొట్టేటప్పుడు అయితే తీయలేదనమాట. అందుకనే వీడియో తీద్దాం అనుకున్నా కానీ వీడియో ఏం తీయలేదు. ఇక తీసినదంతా ఈ వీడియోలోనే అప్లోడ్ చేసేస్తున్నాను. ఆ కర్రీ అయిపోయిన తర్వాత అల్లం అయితే పట్టేశాను. మా అత్తమ్మ అయితే అల్లం వెల్లిపాయలు తీసి పెట్టింది అనమాట. తనకి మిక్సీ పట్టడానికి రాదు, నేనే మిక్సీ పట్టేస్తాను. సో తను మంచిగా హెల్ప్ చేస్తారు నాకు వర్క్ విషయంలో. సో ఒకరికొకరం చేసుకుంటాము. అల్లం పట్టేసి బాక్స్లో పెట్టేసిన తర్వాత ఇక బోళ్ళు బట్టలు అయితే పిలుస్తున్నాయి. రావమ్మ నన్ను పిండవమ్మ, రావమ్మ నన్ను తోమవమ్మ అని. సో కొన్ని బట్టలు అయితే పిండేశాను. మళ్ళీ ఇంట్లోకి ఎందుకో పని మీద వెళ్ళాను. ఇంటి దగ్గర బట్టల మించెళ్ళి లేచిందంటే నాకు అసలు బట్టలు ఆ రోజు కానే కాదు. కంటిన్యూగా కూర్చొని పిండితేనే బట్టలు అవుతాయి. ఒక్కసారి లేచిందంటే ఆ బట్టలు విండే టైంలో 100 సార్లు లెగుస్తా. అసలు ఆ రోజు బట్టలు విండే పని అస్సలకే కాదు, చాలా టైం తీసుకుంటుంది, మస్తు కోపం వస్తుంది. నేను అప్పుడు రెగ్యులర్గా బట్టలు పిండేస్తా. మాకు కొంచెం వాటర్ ప్రాబ్లం రావడం వల్ల డే బై డే అయితే బట్టలు అయితే పిండుతున్నాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి మనము పడుకునేంత వరకు మనకి గట్టిగా రెస్ట్ దొరికింది అంటే గంటనో 2 గంటలో దొరుకుతుంది తప్ప, అంతేగాని మనకి పూటల తరబడైతే రెస్ట్ దొరకదు. సో ఏం చేసావు, పొద్దుల్లా ఇంటి దగ్గరే ఉన్నావు కదా అని మాట్లాడతారు. ఒక్కసారి మన ప్లేస్లో వాళ్ళు ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది మనం ఎంత వర్క్ చేసామనేది. ఈ రోజు అయితే నాకు అసలు నిజం చెప్పాలంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదు. నాకు 12 అయింది వర్క్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తము. సో వర్క్ కంప్లీట్ అయ్యాక అట్లా ఒరిగానో లేదో మళ్ళీ ఏదో వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనము కొంచెం యూట్యూబ్ చేస్తాం కాబట్టి ఏ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, షార్ట్ వీడియోకి ఏం అప్లోడ్ చేయాలని చూసుకుంటూ ఉంటాము. మొత్తానికి బట్టలు అయితే పిండేసి ఇలా కుర్చీలో అయితే ఆరేస్తున్నా. కొంచెం వాటర్ ఆడిన తర్వాత బట్టలు అయితే ఎండేస్తాను. బోల్ అయితే పిలుస్తున్నా ఇంకా రమ్మని, బోల్ అక్కడే పెట్టేసిన. సాయంత్రం అయితే మళ్ళీ ఛాయ్ పెట్టుకొని పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. 4 గంటలకు లెగుస్తానండి నేను పని స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ ఛాయ్ పెట్టేస్తా. ఛాయ్ పెట్టుకొని కొంచెం తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది, ఫ్రెష్ అవుతుంది అనమాట. ఛాయ్ తాగిన తర్వాత ఇక ఛాయ్ బోళ్ళ కాంచి స్టార్ట్ చేస్తా. ఈ రూమ్లో ఛాయ్ బోళ్ళు అట్లనే పిల్లలు తీసుకొచ్చిన బాక్స్లో వేయమని చెప్తా, కానీ వాళ్ళు వెయ్యరు. ఛాయ్లకి బిస్కెట్స్ నంచుకొని తింటున్నా. సో ఒక్కసారి బిస్కెట్స్ అలవాటైనామంటే అలాగే తింటాము. ఇక లేకపోతే మాత్రం ప్రాణమంతా బిస్కెట్లు కొనుకొచ్చుకుంటే మంచిగా ఉండి ఒక 5 రూపాయలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ సర్దేసి ఛాయ్ బోళ్ళు అయితే బయట వేస్తున్నా. సో ఈ గంప ఖాళీ చేస్తేనే మళ్ళీ తోమిన బోళ్ళు ఆ గంపలోకి రావాల్సింది, ఆ గంపల బోళ్ళు ఈ స్టాండ్లోకి రావాలి. ఇది మనం రెగ్యులర్గా చేసే పనే. అప్పుడప్పుడు పెద్దోడికి ఇట్లా హెల్ప్ చేస్తారులే, కానీ ఇప్పుడు పిల్లలైతే ఆడుకుంటున్నారనమాట. బోళ్ళన్నీ సర్దేసి ఇక ఛాయ్ బోల్ బయటకి తీసుకుపోయి అక్కడ వేసి పిల్లల బాస్కెట్ నుంచి బాక్సులు తీయమని చెప్పిన, కానీ వాళ్ళు తీయలేదు. సో అవి కూడా నేనే తీసుకుంటూ ఇల్లు అయితే చిందర వందరంగా చేస్తారండి. సో వస్తారా మీరు చూసారా, బయటనే బాస్కెట్లు పెట్టిళ్ళు. టిఫిన్ బాక్సులు తీయరు, అందులోంచి వాటర్ బాటిల్స్ తీయరు. వాళ్ళ బ్యాగు చూడండి ఎక్కడుందో, చెప్పులు చూడండి. మిషన్ కుట్టినట్టుగా మిషన్ మించెల్లి అన్నీ తీసి సదురునా, కానీ ఆ రోజు మిషన్ అయితే కుట్టలేదన్నమాట. సో మళ్ళీ ఇంకేం చేసినా ఇక అవన్నీ సర్దేసి ఊడడం అయితే స్టార్ట్ చేసేసిన.
రూమ్లు ఊడ్చేస్తా. ఫస్ట్ రూమ్లు ఊడ్చేసిన తర్వాత బయట రేకుల కింద ఊడుస్తా. నాకు ఊడ్చే ప్రతిరోజు మా ఒక ఫ్రెండ్ గుర్తొస్తుంది. ఎందుకు అంటే వాళ్ళది కరీంనగర్ దగ్గర అనమాట. వాళ్ళంట బయట ఆకిలంట సాయంత్రం పూట ఊడ్చుకోరంట. సో ఓన్లీ ఇంటి వరకే ఊడ్చుకుంటారంట. నేను ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ ఊడుస్తున్నా అంటే సాయంత్రం ఊడవద్దు, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అనేసి నాకు చెప్పింది అనమాట. కానీ మన పాత పద్ధతులు మనం పాటిస్తూనే ఉంటాం కదా. సో మేము ఆమె చెప్పినా కూడా వినకుండా ఊడ్చేసుకుంటాము. తర్వాత బోళ్ళు అయితే తోమేస్తున్నాం. బోళ్ళు అయితే చాలా పోయినాయి. ఈ హౌస్ అయితే కడగాలన్నమాట. గోళం అంటాం మేము. మాకు నల్ల అయితే వస్తుంది, డే బై డే వస్తుందని చెప్పినా కదా, ఈ రోజు వస్తుంది. వచ్చినప్పుడే ఏమంటారు మగ్గు చెగ్గు చెంబు గిన్నె గిలాస లాగా అన్ని ఏది లేకుండా మొత్తం ఫిల్ చేస్తాము. ఇక్కడ వేరే రోడ్ అవతల నుంచి ఒక పైప్ వేసుకున్నాం అనమాట. మా పెద్దోడు పట్టిండు, మొత్తం బురద బురద చేసిండు. ఇక్కడ నుంచి మేము వాటర్ని అయితే మళ్ళీ మా వాష్రూమ్ దగ్గరికి అయితే మోసుకోవాలన్నమాట. సో వాళ్ళకి చెప్పాను, నాకు బోళ్ళు దోమే పని ఉంది కాబట్టి, ఇంకా ఇంట్లో పని కూడా ఉంది కాబట్టి మీరైతే బకెట్లు నింపి పెట్టండి. బకెట్ నింపి పెట్టి పిలిస్తే నేను వచ్చి నీళ్ళు మోసుకుంటా అని చెప్పిన. సో అట్లా బకెట్లతోనైతే నేను నీళ్ళు మోసుకుంటాను. బిందా అంటే ఊరికే ఎత్తుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బకెట్ అయితే చేతను లాక్కొని వెళ్ళచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఈ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాం. ఇట్లాంటి ప్రాబ్లం పగుల్లో కూడా రావద్దండి. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు అంటే నాకు ఏమంటారు 3rd 4th క్లాస్లోనో ఏమో ఆ టైంలో వాటర్ మోసినాము నా చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు అండి. సో గోళం కడిగేసిన ఒక గోళం అయితే నింపేస్తున్నా. మా పిల్లలు అక్కడ వాటర్ పడుతున్నారు. ఇక్కడ బోళ్ళు అయితే అన్నీ తోమేస్తున్నా. మేము బోళ్ళు అంటాము, గిన్నెలు తోమేస్తున్నాను కూడా అంటాము. సో ఎక్కువ బోళ్ళు అనే వర్డే యూజ్ చేస్తాము. బోళ్ళు తోమేసి మళ్ళీ అక్కడ మమ్మీ అవి నిండినాయి రా అంటే అది అక్కడే పెట్టేసి మళ్ళీ వెళ్ళి ఆ వాటర్ అయితే తీసుకొచ్చి ఇందులో పోసి మళ్ళీ ఇలా కడుగుతున్నాను అనమాట. వాళ్ళు ఉంటే నాకు కొంచెం వాటర్ వచ్చే టైంలో సేఫ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నింపే టైంలో ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకు కూడా నల్ల వస్తుంది కానీ చాలా సన్నం వస్తుంది నిండే అసలుకే. అందుకే పెద్దోడిని అక్కడ నింపమని చెప్పిన. ఇక్కడ నేను చూసుకుంటూ ఇంక బోల్ దోమడము, మంచిళ్ళు పట్టడము, ఇంకా ఊడవడము, సర్దడం ఏమైనా ఉంటే చేసుకుంటాను అన్న అంటే సరే అనేసి వాళ్ళైతే పట్టారనమాట. మా అత్తమ్మ ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఏది లేదండి. మా అత్తమ్మే నీళ్ళు మోస్తుంది మంచిగా, నేను ఇంట్లో వర్క్ చేసుకుంటా. ఇక్కడ మాకు వచ్చే వాటర్ ఏమో నేను పట్టేస్తా, అత్తమేమో అక్కడ నుంచి మోసుకొస్తుంది. ఒక్కొక్కసారి అక్కడ నుంచి మోసుకొచ్చినా కూడా వాటర్ అయితే సరిపోవు అనమాట. మళ్ళీ తను పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మరీ మోసుకొస్తుంది అన్నమాట. సో పిల్లలైతే మా పెద్దోడు పట్టమంటే మొత్తం బురద చేసిండు, మస్తు అరిచిన వాళ్ళ మీద. ఎందుకంటే అక్కడ బురద అయితే మొత్తం కాలువలాగా అయిపోతుంది. సో వాటర్ అయిపోయి మొత్తం అయిపోయింది. ఇంట్లోకి వచ్చిన బావ అయితే శనగ తీసుకొచ్చిండు. శనగనైతే ఫ్రై చేద్దామని అయితే చెప్పిండు అనమాట. తను తీసైతే పక్కన పెడుతున్నా. శనగను ఫ్రై చేసేలోపు వేడి నీళ్ళు పెట్టేలోపు ఇక్కడ బట్టలు అయితే ఉన్నాయి కుర్చీలా. పిండిన బట్టలు అయితే మడత పెట్టాలన్నమాట. సో బట్టలు అయితే ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే ఇక రెగ్యులర్ నా రొటీన్ ఒక రోజు మొత్తం ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. వేడి నీళ్ళు పెట్టేసి శనగనల్లో వేసేసి శనగ అయితే ఫ్రై చేసేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలకే మర్చిపోద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో నేను వ్లాగ్స్ చేస్తున్న దానికైతే మంచిగా అనిపించింది నాకు. కొంచెం 100 వ్యూస్ అయితే దాటిపోయినాయి అనమాట ఫస్ట్ వ్లాగ్కి. సో దీనికి కూడా ఇలాగే దాటుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శనగ చేయడం అంటే ఈజీనే, కాకపోతే అస్తమానం కలుపుతూ ఉండాలి. మనం గ్యాస్ దగ్గరే ఉండి కలుపుకుంటూ అది దగ్గర పడేంత వరకు దాన్ని చేసుకుంటూ ఉండాలి. మరోపక్క లైవ్ పెట్టుకుని లైవ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఫేస్ లైవ్ అయితే పెట్టలేదు అనమాట. స్క్రీన్ కాస్ట్ లైవ్ అయితే పెట్టుకున్నాను. కొంచెం వాచ్ అవర్ త్వరగా కంప్లీట్ అవ్వాలని ఎక్కువ లైవ్స్ అయితే చేస్తున్నాను. సో మీ సపోర్ట్ కావాలి కాబట్టి ఇలా లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుంది, నేను డే మొత్తం ఏం వర్క్ చేస్తాను అనేది చూపిస్తాను కదా. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి, మీ డే లైఫ్ చూడాలని ఉంటుంది. నాకైతే వేరే వాళ్ళు నాకంటే నాకు ఇష్టమైన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చూడాలి అని, ఎందుకో తెలుసుకోవాలని క్యూరియాసిటీ బాగుంటుంది. సో కొంతమందిని అయితే ఫాలో అయ్యేది. ఇక నేను ఎక్కువ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళే చూడడం అయితే మానేశాను. మనం ఎడిట్ చేసుకోవడానికే టైం సరిపోతుంది. ఇక వేరే వాళ్ళ ఏం చూస్తాం చెప్పండి. బావ అయితే డ్యూటీకి వెళ్ళి అనమాట. ఇక బావలేడు కదా, మళ్ళీ స్పెషల్గా కర్రీ ఏం చేయాలనేసి ఇక శనగ ఒకటి ఫ్రై చేసేసిన కిచిడి అయితే చేసుకున్నాం అనమాట. మా బావ తినడు, సో తను తిననప్పుడే మేము కిచిడి చేసుకుంటాము. కిచిడి కాంబినేషన్ వచ్చేసి పచ్చిపులుసు అయితే చేశాను. అక్కల ముక్కలను చేసినా కూడా కిచిడి అయితే మంచిగా వచ్చిందనమాట. టేస్ట్ మస్తు కుదిరింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. శనగ కూడా ఫ్రై అయిపోయింది మొత్తం మంచిగా. ఏమంటారంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఫ్రై చేశాను అనమాట. చాలా టైం అయితే తీసుకుంది శనగ ఫ్రైకి. ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట శనని. సో మేమంతా వంట అయిపోయిన తర్వాత మా పిల్లలైతే ఆకలి అవుతుందంటే అందరం కూర్చొని అయితే తింటున్నాం అనమాట. ఏదైనా చేస్తున్నామంటే చాలు అయిపోయిందా అమ్మ ఆకలిస్తుంది, అయిపోయిందా అమ్మ ఆకలిస్తుంది అని మా చిన్నోడు అయితే మరీ అంటాడనమాట. సో పిల్లలైతే ఇష్టంగా తినేశారు. మా పెద్దోడు వాడి మాటలో వినండి ఏం చెప్తున్నాడు. కిచిడి ఎట్లుంది? బాగుంది ఫ్రెండ్స్ కిచిడి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది విషయం? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అక్కడ చెప్తా.
కిచిడి బాగుంది. లైక్ చేసి కామెంట్ చేసి 100 లైక్స్ ఇవ్వండి. అబ్బో ఈ పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను. ఇక బాగా వచ్చే వరకు లేట్ అయిపోద్ది అని అయితే చెప్పాడనమాట. సో మంచిగా కూలర్ వేసుకొని పిల్లలైతే పడుకున్నారు. ఇదండి మా వ్లాగ్. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. అట్లనే నా డైలీ రొటీన్ ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని ఇంతసేపు చూసినందుకు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.